నమస్తే, myself Sarasija. Welcome to My 3 News. ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల ధర్నా, సాగునీరు అందించాలని డిమాండ్. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి, పెండింగ్ కేసులపై రామగుండం సిపి సమీక్ష. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న బోనాలు, అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఇక వార్తల్లోని వివరాలు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్న రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేకుండా పోయిందన్నారు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. సీఎం రేవంత్ రెడ్డికి పంట నష్టపోయిన రైతులకు పరామర్శించే సమయం కూడా లేకుండా పోయిందన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల శివారులోని వరద కాలువ వంతెనపై రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వంపై వారు పలు విమర్శలు చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామ శివారులోని వరద కాలువ బ్రిడ్జిపై రైతులు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ 10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పాలనలో ఉన్న పరిస్థితే మళ్లీ రైతులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతూ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి తిరుగుతున్నాడని విమర్శించారు. పొలాలను సందర్శించి బాధిత రైతులను ఆదుకుంటామనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేకుండా పోయిందన్నారు. వరద కాలువలో నీళ్లు విడుదల చేసేంత వరకు రైతాంగం పక్షాన కొట్లాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రైతులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వరద కాలువకు నీటిని వెంటనే వరద కాలువకు నీటి తిరిగి కాంగ్రెస్ పాలన వచ్చింది, కరువు తెచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పాలనలో గత 10 ఏళ్ల కింద ఏదైతే కరెంటు లేక నీళ్లు లేక రైతుల ఆత్మహత్యలు ఎట్లుండనో ఇవాళ అదే రైతులు మళ్ళీ ఎరువుల దుకాణం కాడికి పోయి చెప్పులను లైన్లో పెడతా ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ మళ్ళీ కరెంట్ల కాడికి పోయి పడుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి రైతాంగానికి వచ్చింది. ఇలా పంటలు అన్ని ఎండిపోతా ఉంటే దున్నపోతు మీద నీళ్ళ పడ్డట్టుగా ఇలా ఢిల్లీ తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి తప్ప ఒక్క రైతాంగం దగ్గరకు వచ్చి ఎండిన పంటలను ఓ రైతాంగాన్ని పరామర్శించి ఆ రైతాంగానికి ఇంత నష్టపరిహారం ఇస్తాం, మేము రైతులను ఆదుకుంటామని ఒక్క మాట కూడా చెప్పే తీరిక ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదు. నిజంగా రైతులంటే ఇవాళ రైతుల వ్యతిరేక ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ వచ్చింది. అంతేకాకుండా ఇవాళ 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పాలనలో ఏ విధంగా అయితే ఆనాడు తలాపునా బారుతుంది గోదావరి, నా చేను నా చిలక ఎడారని పాటలు పాడుకున్నామో, రైతుల కళ్ళల్లా కన్నీళ్లుండేనో అదే పరిస్థితి తిరిగి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన వచ్చిందంటే నిజంగా 4 నెలలనే ఈ మార్పు 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 అంటే మేమేదో మార్పు అనుకున్నాం. బ్రహ్మాండంగా రైతుల కళ్ళల్లో ఆనందం ఉంటుంది. తెలంగాణ వ్యాప్తం వేళ గొప్పగా అభివృద్ధి చెందుతాయి, అన్ని రంగాలలో బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం వస్తుంది. అదేవిధంగా రైతులకు బోనస్ వస్తుంది 500 రూపాయలు, 2500, 2700, 3000 రూపాయలు క్వింటాల్కు కాంగ్రెస్ ఇస్తుందని చెప్పి బాధితుల ఫిర్యాదుల పట్ల తక్షణమే స్పందించాలన్నారు రామగుండం సిపి ఎం శ్రీనివాసులు. సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ పరిశోధనతో నేరస్తులకు శిక్ష పడేలా చూడాలని సిబ్బందికి సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో కమిషనరేట్ పరిధిలోని పెండింగ్ కేసులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి కేసును పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సిపి ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్లో పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలోని డీసీపీలు, ఏసీపీలు, సిఐ, హెచ్హెచ్ఓ అధికారులతో సిపి శ్రీనివాసులు సమీక్ష నిర్వహించారు. ఆయా స్టేషన్ల పరిధిలో దర్యాప్తు కొనసాగుతున్న పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జిషీట్ వేయాలని సూచించారు.
ప్రతి సీడీపైలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని తెలిపారు. పెండింగ్ ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్స్ వెంటనే ఎగ్జిక్యూట్ చేయాలన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈసీ నిబంధనలకు లోబడి వ్యవహరించాలని చెప్పారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమిష్టిగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డీసీపీ చేతన, మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, అడిషనల్ డీసీపీ రాజుతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు వైభవంగా జరిగాయి. రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా వేద పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ప్రారంభమైన ఈ వేడుకలు సోమవారం వరకు కొనసాగుతున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి వేడుకలను విజయవంతం చేయాలని వారు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ముదిరాజు కులస్తులు నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది విద్యుత్ దీపాలతో అలంకరించారు. మొదటి రోజు వేద పండితులచే గణపతి పూజ, పుణ్యాహవచనం, ఋత్విగ్వరణం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, కమిటీ సభ్యులు, ముదిరాజు కులస్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటికొక బోనంతో మహిళలు ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుటుంబాలను చల్లగా చూడమ్మ అని పోచమ్మ తల్లిని వేడుకున్నట్టు గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు పర్పాటి జయపాల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు వర్ణ కొండలరెడ్డి, కేతిరెడ్డి సరిత కొండారెడ్డి, రెడ్డి సంఘం నాయకులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. కరీంనగర్లో వివిధ ప్రాంతాలలో పోచమ్మ బోనాలు ఘనంగా జరిగాయి. కట్టారాంపూర్లో మాల సంఘం, విద్యానగర్లో కురుమ సంఘాల ఆధ్వర్యంలో ఊరేగింపుగా వెళ్లి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తమను చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు భక్తులు. కరీంనగర్ కట్టారాంపూర్లో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ కనమల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కట్టారాంపూర్ నుండి కోతిరాంపూర్ మీదుగా పోచమ్మ దేవాలయం వరకు ఊరేగింపుగా వచ్చి పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ సునీల్ రావు, సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది పాల్గొన్నారు. ఉగాది పండుగను పురస్కరించుకొని మా కట్టారాంపూర్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో భగత్ నగర్, కట్టారాంపూర్, కోతిరాంపూర్, బోయివాడ ఈ 4 ప్రాంతాలు కలిపి ఈరోజు ఉగాది ముందు మేము పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. దీనికి మన ముఖ్య అతిథులుగా మేయర్ సునీల్ రావు గారు, మాజీ మేయర్ రవీందర్ సింగ్ గారు, ప్లస్ మా కుల బాంధవులు అందరూ ఈరోజు ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు పోచమ్మకు నిర్వహించడం జరుగుతుంది, సమర్పించడం జరుగుతుంది. సంవత్సరం ఉగాది ముందు పోచమ్మ బోనాలు సమర్పించడం జరుగుతుంది. మరి ఈరోజు స్థానిక 32 డివిజన్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మరి ఈరోజు మన అంబేద్కర్ మాల సంఘం పోచమ్మ బోనాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఉగాదికి ఆదివారం ఒక రోజు ముందు మహిళలందరితో కలిపి ఈ బోనాలు చాలా ఘనంగా జరుపుకుంటాం. ఈ వేడుకలలో నగర మేయర్ సునీల్ రావు గారితో పాటు నగర మాజీ మేయర్ రవీందర్ సింగ్ గారు మరియు కుల సంఘ పెద్దలు పాల్గొనడం జరిగింది. ఉగాది పండుగను పురస్కరించి మహిళలు చాలా అధిక సంఖ్యలో ప్రతి సంవత్సరం ఇలాగే పాల్గొంటారని కోరుకుంటూ మా స్థానిక కట్టరాంపూర్ నుండి పోచమ్మ గుడి దగ్గర కోతిరాంపూర్ పోచమ్మ గుడి దాకా ఇలాగే భారీ సంఖ్యలో పాల్గొంటాం.
కరీంనగర్ విద్యానగర్లో కుర్మ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు జడ్జి పుల్లా కార్తిక్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జ్యోతినగర్ పెద్ద కుర్మ కర్ర భీమయ్య, కర్రె రాజమల్లు, దయ్యాల మల్లయ్య, సాయిళ్ల శంకర్, కర్రె ఐలయ్య, ఇరుమళ్ల మల్లేశం, కుర్మ సంఘం మహిళా జిల్లా అధ్యక్షురాలు కర్రె పావని రవి పాల్గొన్నారు. జ్యోతినగర్ కుర్మవాడలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. జ్యోతినగర్ కుర్మ పెద్దల ఆధ్వర్యంలో ఈ బోనాల పండుగ కన్నుల పండుగ జరిగింది. ఇందులో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కావడము, పోచమ్మ తల్లికి ఉగాది ముందు వేసే పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం మాకు చాలా సంతోషంగా ఉంది. జ్యోతినగర్ కుర్మవాడలో ప్రతి సంవత్సరము పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి కళ్ళు శాఖలు సమర్పించడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఆ అమ్మవారి కృప అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ మల్లన్న బోనాలు వైభవంగా జరిగాయి. నెత్తిన బోనాలతో వేలాది మంది మహిళలు ఆలయానికి తరలివచ్చి మల్లన్నకు బోనాలు సమర్పించారు. అంతకుముందు పట్టణంలో భారీ ఊరేగింపు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, భీమ్రవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కుడుకలు బెల్లం తర్వాతన యాపకమలు చేసెను గానం. బిల్లం పల్లెం షావల తాళం మెరుస్తాంది తెలంగాణ తలపై బోనం. మా పాడి పంటలే సక్కంగా చూడు డాల్. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి ఆలయంలో రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆలయ ఆవరణలో పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. మల్లన్న నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుబ్రోగాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తజన సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో పట్నాలు వేసి మల్లన్నకు బోనాలు సమర్పించారు. అంతకుముందు తలనీలాలు సమర్పించి కోడెముక్కులు చెల్లించుకున్నారు. తమ గండాలు పాపాలని గండ దీపాన్ని వెలిగించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈవో సదయ్య, చైర్మన్ మేకల మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. ఓదెల శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పెద్దపల్లి డివిజన్ ఇన్స్పెక్టర్ సుజాత, ఈవో సదయ్య సమక్షంలో ఆలయ అధికారులు హుండీ లెక్కింపు నిర్వహించారు. మొత్తం 20,09,533 రూపాయల నగదు ఆదాయంగా సమకూరినట్టు ఈవో సదయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు మేడగోని శ్రీకాంత్ గౌడ్, రాపర్తి మల్లేష్ గౌడ్, కుమారస్వామి, ఆలయ సిబ్బంది, శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా అలుగునూరులో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ తెలంగాణ విద్యార్థి యువజన చైతన్య సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి వినోద్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో పడ్డ కష్టాలను యువతకు వివరించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఉద్యమంలో పాల్గొనలేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, నాయకులు నాయని వెంకటరెడ్డి, పాశం అశోక్ రెడ్డి, బీఆర్ఎస్ వివిధ మండలాల అధ్యక్షులు, యువకులు ఉన్నారు. ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. 10 సంవత్సరాల తెలంగాణలో పట్ట నీళ్ళు ఎట్లుండే, మరి ఇప్పుడు ఎందుకు నీళ్ళు లేవు? అప్పుడు కరెంట్ ఎట్లుండే, ఇప్పుడు కరెంట్ ఎందుకు లేదు? అప్పుడు పెన్షన్లు ఉండే, ఇప్పుడు పెన్షన్లు ఎందుకు వస్తున్నాం? అప్పుడు రైతు బంధు ఉండే, ఇప్పుడు రైతు బంధు ఎందుకు వస్తలేదు? కాబట్టి మార్పు అంటే ఈ మార్పు కాదు మేము కోరుకున్నది, మెరుగైన మార్పు కోసం కోరుకున్నాం. మెరుగైన మార్పు అంటే చెడు వైపు కాదు కదా. ఇలా తెలంగాణ రాష్ట్రం పెట్టిపోతుంది, వెనుక పోతుంది, ముందుకు పోతలేదు, వెనుక పోతుంది. కాబట్టి నిన్నటి రేవంత్ రెడ్డి అప్పుల తెలంగాణ అన్నాడు. మరి ఇలా అప్పుల తెలంగాణ లేకపోతే ఆదాయం చెందుతున్న తెలంగాణ అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఇలా దేశంలో 2వ రాష్ట్రం జీఎస్టీలో 18% పెరగడం అంటే తెలంగాణకు గట్టి పునాది వేసిండు కేసీఆర్. కాబట్టి ఇదంతా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు సరైన రీతిలో సరైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు. మళ్ళీ గులాబీ జెండా ఈ రాష్ట్రంలో రావాలని చెప్పి ఆకాంక్ష ప్రజల్లో గట్టిగా ఉన్నది. తప్పనిసరిగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మేము గెలుస్తాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, వరంగల్ ఐటీసీ చీఫ్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారితో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు కాలేజీ చైర్మన్ జువ్వాడి సాగర్రావు. చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సెక్రటరీ జువ్వాడి సుమిత్ సాయి, ప్రిన్సిపల్ డాక్టర్ కెఎస్ రావు, అకాడమీ ఆడిట్ డీన్ డాక్టర్ పీకే వైశాలి, డీన్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ సంపత్రావు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. I don't want to take too much of your time, but I wanted to convey certain things to you. Since I may talk, I want to divide into 2 parts. A little bit of technical discussion about how technology trends are evolving and what is your role in that. And also we'll explore how things have changed from when I was a student to when you are a student. How things are easier for you, and at the same time, how things are difficult for you. 12 సంవత్సరాలు అవుట్గోయింగ్ యాక్షన్స్ సార్. మా చెల్లె, నేను ఆస్ట్రేలియా ఉన్నాను, మా చెల్లె యూఎస్లో ఉంది. అదంతా మీ డిసిప్లిన్ అని చెప్తే నా కళ్ళకు నేను కాదు, నేను ఇంకా ఉత్సాహంగా పనిచేస్తున్నాను. అంటే మీరు ఎప్పటికైనా జ్ఞాపకం చేసుకొని నన్ను మర్చిపోకుండా ఉంటారని నా ఉద్దేశంగా మీకు చెప్పుతూ కాలేజీని ఇంకా అభివృద్ధి చేస్తానని మీకు ప్రగాఢ ఏం చెప్పాలని ఎదుర్కొంటాను. మీ ఆశీస్సులు ఏమన్నా వయస్సుకు పిల్లలే వచ్చినారు, చిన్నపిల్లలు కాదు. మీరు మీకు అప్పుడప్పుడు చెప్తుంటాను, మీకేమనుకోదు పాప అని అంటారు కదా, మీరు గ్రాండ్ ఫాదర్ అంటారు కదా, అదే వృత్తితోటి నేను కాలం నిలుపుతున్నాను. కరీంనగర్ మంకమ్మతోట పారమిత లిటిల్ జీనియస్ స్కూల్లో ఆనందం పేరుతో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని పారమిత ఎక్స్ప్లోరికా విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఇనుగంటి ప్రసాదరావు ప్రారంభించారు. ఇందులో చిన్నారుల విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కృష్ణాష్టమి, హోలీ, ఈద్, క్రిస్మస్, దసరా, దీపావళి, శ్రీరామనవమి వంటి పండుగల ప్రాముఖ్యతను తెలిపేలా విద్యార్థులు ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై మాట్లాడారు. కాలంతో పోటీ పడుతూ సాంస్కృతిక, నైతిక విలువలను పెంపొందించుకుంటూ ఎలాంటి సందేహాలకు తావు ఇవ్వకుండా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పారమిత విద్యాసంస్థల డైరెక్టర్లు ప్రసూన, అనుకర్రావు, రష్మిత, వినోద్రావు, రాకేష్ ప్రసాద్, ప్రాచీ ప్రసాద్, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు కవితా ప్రసాద్, బాలాజీ, ప్రశాంత్, శ్రీకర్, శర్మిష్ఠ పాల్గొన్నారు. Paramita Little Genius children are celebrating their annual day. They are dressed up in beautiful costumes
and they're going to exhibit the Indian culture, multicultures through various languages, dance patterns. Whatever they've learned in the last 1 year, they are now ready to showcase. So I wish them all the best for their annual day. And many parents are here. I wish they really enjoy the program. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం కులనూరు గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సర్వసభ్య సమావేశం చైర్మన్ రామ్మోహన్ రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ క్రాప్ లోన్లకు సంబంధించిన వడ్డీ కొంతమంది రైతులు చెల్లించడం లేదని, సకాలంలో చెల్లిస్తే కొత్తవారికి రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. రుణాలు సకాలంలో చెల్లిస్తే ఇంట్రెస్ట్ కూడా తక్కువ పడుతుందని చెప్పారు. వారం రోజుల్లోగా వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కాశవేణి మహేష్, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. కొంత అవగాహన లేక పాత సిస్టమ్ లో వీళ్ళు తీసుకున్నారు, లేకపోతే మాకు ఇయ్యలేదు, కొంత అపోహలు ఉన్నాయి. అపోహలన్నీ కూడా ఏంటంటే ఇవాళ డేట్ మీద మీకు రిసిప్ట్ ఇచ్చినామంటే ఇవాళ డేట్ మీద అక్కడ కంప్యూటర్ లో ఆన్లైన్ అవుతుంది. ఆ ఆన్లైన్ ప్రకారం మనకి ఇవాళ డేట్ నుంచి మనం కట్టినామా, తర్వాత తెల్ల డేట్ నుంచి మళ్ళీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇన్ టైంలో కడితే 7% లో 4% కట్టినట్టు అవుతుంది, 3% మళ్ళీ మనకు రిటర్న్ వస్తుంది. కమర్షియల్ బ్యాంకులకు ధీటుగా ఇప్పుడు కొన్ని సంఘాలు చెల్లించకపోయినా మనం గత 2 సంవత్సరాల నుంచి కూడా ఖచ్చితంగా మనం ఆన్లైన్ ద్వారా రైతుల అకౌంట్లకి అవి ఏవైతే సేవింగ్ అకౌంట్ ఉన్నాయో వాళ్ళకి మనం పంపిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇది పర్ఫెక్ట్ గా ఎందుకు చెప్తున్నామంటే కఠినంలోకి లాభం జరిగినప్పుడు కఠినంలోకి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి అది గ్రహించన్న కొంత ముందుకు వస్తారనే ఆలోచన చేస్తున్నాం. కాబట్టి అది రైతుగా బెనిఫిట్ అవుతుంది. తద్వారా ఏమైతుందంటే మనం 100% ఇంకా తమ్ముడు చెప్పినట్టు గోల్డ్ లోన్స్ కావచ్చు, ఇప్పుడు మొన్న కర్షక మిత్ర కొన్ని లోన్లు ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించారు. 1978-80 సంవత్సరంలో విద్యను అభ్యసించిన పలువురు విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుమారు 45 ఏళ్ల తర్వాత ఒకచోట తమ చిన్ననాటి స్నేహితులను కలుసుకున్నారు. అప్పటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు. అనారోగ్యంతో బాధపడుతున్న తోటి మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మట్ట శ్రీనివాసరెడ్డి, పాతూరి రామచంద్రారెడ్డి, గూడ బాలరాజురెడ్డి, కుబేరస్వామి, కరెట్ల తిరుమలరెడ్డి, సిఐ గున్నాల ఎల్లాగౌడ్ పాల్గొన్నారు. 1 ఇయర్ నుంచి కాంటాక్ట్లో ఉంటూ వారి యొక్క అందరూ ఒకరికి తెలిసినటువంటి వాళ్ళ వల్ల మేము వాటి యొక్క సమాచారము, వారి యొక్క ఫోన్ నంబర్లను సేకరించుకొని మేమందరం ఈరోజు ఎంతో ఆనందోత్సాహాలతో మా గురువులు పరశురామ్ సారు, మోహన్ రెడ్డి గారు వారి దివ్యాశిస్సులతో ఈరోజు ఘనంగా మేము మా పూర్వ విద్యార్థుల సమ్మేళనము 1978-80 బ్యాచ్ అంతా కలిసి మేము ఈరోజు చాలా బ్రహ్మాండంగా మా యొక్క కోరికను ఈరోజు నెరవేర్చుకున్నాం. దీనికి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజారెడ్డి సార్ గారు, ప్రిన్సెస్లో ఉన్నటువంటి ఇంకో హెచ్ఎం గారు అయినటువంటి రవీందర్ గారు, వారికి మా అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా 1 సంవత్సరం నుండి అనుకున్నటువంటి కార్యక్రమము నేడు కార్యరూపం దాల్చడము నిజంగా చాలా ఆనందదాయకము. దానికి తోడుగా మా భగవత్ స్వరూపులైనటువంటి గురువులు మాకు ఈరోజు వచ్చి వారి ఆశీస్సులు మాకు ఇవ్వడము. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్లో చేరికలు జరిగాయి. స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఎన్నో అరాచకాలకు పాల్పడిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన కార్యకర్తలు తమ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నైతిక హక్కు మీకు ఎవరికి కూడా లేదు ఇవాళ. ఎందుకంటే గత 10 సంవత్సరాలు మిమ్మల్ని నమ్మి తెలంగాణ ప్రజలు మీకు అధికారాన్ని అండబెడితే ఇలా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు, రాష్ట్రాన్ని ఏ విధంగా మీ దోచుకున్న సొమ్మును ఏ విధంగా దాచుకొని అవినీతి పరంగా ఇలా అక్రమాలతో, నియంతృత్వ పోకడలతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించారో ప్రజలందరూ కూడా గమనించారు. ఇవాళ ఏదైతే ఆఖరికి ఇవాళ భార్యాభర్తలు మాట్లాడుకునే సెల్ ఫోన్లను కూడా, సంభాషణలు కూడా మీ యొక్క దరిద్రమైన, దుర్మార్గమైన నియంతృత్వ ఆలోచనతోని, నికృష్ట ఆలోచనతోని ఫోన్ ట్యాపింగ్ పేరిట ఏ విధంగా ఈ రాష్ట్రాల్లో చిన్న భిన్న వాతావరణాన్ని ఇలా సృష్టించాలని ప్రయత్నం చేసిండ్రో వాటన్నిటిని కూడా తెలంగాణ ప్రజలు మీ యొక్క అరాచకత్వానికి, నియంతృత్వ పొగడలకు, ఇవాళ నికృష్టపు ఆలోచనలకు చిరమగీతం పాడుతూ ప్రజలు మార్పు కోరుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం చేపట్టి ఇలా కట్టబెట్టిండ్రు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని కేడీసీసీ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ బుస్సా రమేష్ ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని బ్యాంక్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రమేష్ 37 ఏళ్ల పాటు బ్యాంక్ అభ్యున్నతికి సేవలు అందించారని గుర్తు చేశారు. ఆయన శేష జీవితం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని పలువురు ఆకాంక్షించారు. అనంతరం వారితో కేక్ కట్ చేయించి శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇతర బ్రాంచ్ల మేనేజర్లు వెంకటేశ్వర్లు, అరుణ్ కుమార్, సాయి కుమార్, దేవరాజ్, మార్కండయ్య పాల్గొన్నారు. మన రమేష్ సార్ గారికి, వారి యొక్క సతీమణి గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఇప్పుడు సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీన్నపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనరల్ సెక్రటరీ మీసం లక్ష్మణ్ హాజరై మాట్లాడారు. మిడ్ డే మీల్స్ కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో విద్యార్థులకు అప్పులు చేసి వండి పెట్టాల్సి వస్తోందని వాపోయారు. అంగన్వాడీల తరహాలో ప్రభుత్వ పాఠశాలలకు సర్కారీ కోడిగుడ్లు, గ్యాస్ సిలిండర్ సప్లై చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు పిల్లలకు వంట చేయాలంటే అనేక అప్పులు చేసి ఇలా పిల్లలకు వండి పెడతా ఉన్నారు. ఆ వెంటనే వీళ్ళకి వచ్చేటువంటి డబ్బులు రిలీజ్ చేయాలి ఈ ప్రభుత్వం. ఇలా కోడిగుడ్లు పెట్టాలని చెప్పి ప్రభుత్వ అధికారులు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. కోడిగుడ్లకు ప్రభుత్వం ఇచ్చేది 5 రూపాయలు, ఇలా అదనంగా 2 రూపాయలు ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు చెల్లించేటువంటి పరిస్థితి ఉంది. ఇలా మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు వెంటనే చెల్లించాలి. వాళ్ళకు సుతం అంగన్వాడీల లాగానే ప్రభుత్వం కోడిగుడ్లు సప్లై చేయాలి, సిలిండర్లు సుతం ప్రభుత్వమే సప్లై చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని వేణుగోపాలస్వామి ఆలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి ఆలయం తాళాలను పగలగొట్టి అమ్మవారి మెడలోని పుస్తెల్ తాడును అపహరించినట్లు అర్చకులు తెలిపారు. అయితే తాలిబొట్టు, 1 గ్రామ్ గోల్డ్ అని విలువైన వస్తువులు ఏమీ చోరీ కాలేదని ఆయన వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వేణుగోపాలస్వామి దేవాలయంలో గత 3 మాసాల నుంచి 2 సార్లు దొంగతనం జరిగింది. లక్ష్మణ వారి గుడి ఉన్నది మధ్యలో. ఆ గుడిలో తాళం పగలగొట్టి పుస్తకాలు తీసుకుపోవడం జరిగింది. రెండోసారి జరిగినప్పుడు మేము రాత్రి 11 గంటలకు దొరకబట్టి పోలీస్ డిపార్ట్మెంట్కి చెలవని వాళ్ళు వచ్చి వాడిని తీసుకొని పోయినరు. ఏమైనా అక్కడ వచ్చి విపరీతంగా తాగి పడుకుంటారు. మేము తాళాలు వేసినా కూడా గోడలు దొరికి విపరీతంగా తాగి కొట్టి బంగారం ఏదుంటుంది ఎత్తుకుపోవడానికి ప్లాన్ చేస్తూ ఉంటాను. దయచేసి అక్కడ తాగుబోతులను కొంచెం దాని లక్ష్మీవారి మంటపం లోపల తాళాలు పగలగొట్టి అమ్మవారి మెడలో ఉన్నటువంటి పుస్తల తాడు ఎత్తుకపోవడం జరిగింది. గత 15 రోజుల క్రితం కూడా ఒక అతను అట్లే చేస్తే మేము ఆ రాత్రి 11 గంటలకు మా చైర్మన్ గారికి ఫిర్యాదు చేయడం ద్వారా వారు పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ని తీసుకొని వచ్చి అతను దొరకబట్టడం జరిగింది. కానీ వారు మా అబ్బాయిని మందలించి పంపించేశారు, కానీ ఎలాంటి శిక్ష కానీ ఎలాంటి చేయలేదు. మళ్ళీ కూడా నిన్న రాత్రి అదే పద్ధతిలో జరిగింది. అప్పుడు పోయినప్పుడు ఇదివరకు హుండీ పోయింది, అట్లనే తాళాలు పగలగొట్టడం జరిగింది. ఇట్లా సుమారు 4 సార్లు మా దేవాలయం లోపల చోరీకి గురైంది. కావున దీని మీద పుర ప్రముఖులంతా కూడా స్పందించి దేవాలయం పూర్తి స్థాయిలో రక్షణ కల్పించవలసిందిగా కోరుచున్నాం. 1 గ్రామ్ గోల్డ్ అనుకున్నారు, 1 గ్రామ్ గోల్డ్. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరు గ్రామంలో జరిగిన మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్, నాయకులు కంది రాజిరెడ్డి, వంగల ఆంజనేయులు, పాకాల పురుషోత్తం రెడ్డి, ఊషకోయిల రమేష్, మచ్చా రవీందర్ పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.